డీలిమిటేషన్పై అభ్యంతరాల గడువు పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాల గడువును మరో 2 రోజులు పొడిగించింది. 24 గంటల్లో మ్యాప్ జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశించింది. డీలిమిటేషన్పై అభ్యంతరాల గడువు పెంచుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాల గడువును మరో 2 రోజులు పొడిగించింది. 24 గంటల్లో మ్యాప్ జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పటికే 27 మున్సిపాలిటీలని ఇటు జిహెచ్ఎంసీలు అయితే విలీనం చేశారు. అయితే ఈ 27 మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో కూడా ఇటు వార్డ్స్ వచ్చేసి 150 నుంచి 300కి అయితే పెరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారికంగా ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఈ వార్డులు పెంచడానికి సంబంధించి కూడా ఈ అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు కూడా 7 రోజులు గడువిస్తూ కూడా ఇటు జిహెచ్ఎంసీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులోనే ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఇటు 2 రోజుల పాటు ఇటు హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగింది. అయితే ఈ రోజు హైకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై అభ్యంతరాల గడువును మరొక 2 రోజుల పాటు హైకోర్టు అయితే పొడిగించింది. అయితే ఈ రోజుతో యాక్చువల్ గా అయితే ఈ ముఖ్యంగా అభ్యంతరాలకి అయితే ముగిసేది. అయితే కాకపోతే ఈ హైకోర్టులో పిటిషన్ పడడంతో కూడా దీనికి సంబంధించి మరొక 2 రోజులు అయితే హైకోర్టు అయితే పెరిగింది. అయితే జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాప్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా ఇక హైకోర్టు జిహెచ్ఎంసీని అయితే ఆదేశించింది. 24 గంటల్లోపే పబ్లిక్ డొమైన్ లో ఉంచాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీకి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల్లోపు అభ్యంతరాలను సబ్మిట్ చేయాలంటూ కూడా చెప్పింది. ముఖ్యంగా కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్ లైన్ గురించి కూడా వాదనలోని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కూడా వినిపించడం జరిగింది. అయితే డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో కూడా 2 రోజులకు మించి ఎక్కువ పొడిగించలేమంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. అయితే 3 రోజులు ఇవ్వాలంటూ కూడా ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులు అయితే కోరారు. 2 రోజుల్లోనే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ పిటిషనర్ ఏదైతే ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఈ 2 రోజుల్లోనే ఇస్తుందంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి 150 నుంచి 300 వార్డులు పెంచడంతో కూడా అభ్యంతరాలతో పాటు ఇటు ముఖ్యంగా ఇటు కార్పొరేటర్లు అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ సంబంధించి కూడా అభ్యంతరాలు ఇప్పటికే కౌన్సిల్ మీటింగ్ లో సేకరించారు. అయితే హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విషయాలు అయితే కొనసాగింది. ముఖ్యంగా యాక్చువల్ అయితే ఈ రోజునే ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి అభ్యంతరాలు ముగిసేది. కాకపోతే హైకోర్టు మరొక 2 రోజులు అయితే ఇచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించి హైకోర్టుకి జిహెచ్ఎంసీ కూడా సబ్మిట్ చేస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే హైకోర్టు తుది తీర్పు కూడా వెళ్లించే అవకాశం అయితే ఉంది. సందేశ్. థ్యాంక్ యూ కుమార్.